ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు వరదలతో గోదావరి ఉగ్రరూపాన్ని దాల్చింది. భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇప్పటికే నీటి మట్టం 50 అడుగులకు చేరుకుంది. ఈ నేపథ్యంలో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. 53 అడుగులకు చివరి ప్రమాద హెచ్చరిక ఉంటుంది. వారం రోజులుగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గోదావరి, కృష్ణ వరుసగా నదులన్నీ కూడా ఉగ్రరూపాన్ని దాలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో గోదావరిలో ఇప్పటికే 50 అడుగులకు నీటి మట్టం చేరుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. అప్రమత్తంగా ఉండాలి ప్రజలు అంటూ సూచించారు. సింగూరు నుంచి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వరకు కూడా ఎగువ గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. మహారాష్ట్రలోని జైక్వాడ్ ప్రాజెక్టు గరిష్ట నిల్వ సామర్థ్యం 102.73 టీఎంసీలు కాగా నీటి నిల్వ 98.93 టీఎంసీలకు చేరింది. అంటే కొద్దిపాటి తేడా, ఒక 4 టీఎంసీలే డిఫరెన్స్ ఉంది. అలాగే సింగూరు ప్రాజెక్టులో 18.69 టీఎంసీలు నిల్వ కొనసాగిస్తున్నారు. ప్రాజెక్టు గరిష్ట నిల్వ సామర్థ్యం 29.91 టీఎంసీలు కాగా డ్యాం భద్రతపై హెచ్చరికల నేపథ్యంలో వరద పెరిగిన కొద్దీ నిల్వలను క్రమంగా తగ్గిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక నిజాం సాగర్ గరిష్ట నిల్వ 17.8 టీఎంసీలు అయితే నిల్వ ఇప్పటికీ చూస్తే 15.32 టీఎంసీలకు చేరినట్లుగా తెలుస్తోంది. ఒక 2 టీఎంసీల తేడా మాత్రమే ఉంది. మనం చూడొచ్చు, విజువల్స్లో కూడా చూస్తున్నాం. గోదావరి భద్రాచలంలో ఉగ్రరూపాన్ని దాల్చిందని చెప్పాలి. 50 అడుగులకు ఇప్పటికే చేరింది. 53 అడుగుల గరిష్ట సామర్థ్యం ఉన్న నేపథ్యంలో 50 అడుగులకు చేరింది. ఇప్పటికే ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు జాగ్రత్తగా ఉండాలి. లోపలికి వెళ్ళే వాళ్ళు, నదిలో వెళ్ళే వాళ్ళైనా సరే, బోట్స్లో పడవల్లో వెళ్ళే వాళ్ళైనా సరే జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న బోట్స్ని అయితే అలౌ చేయడం లేదు ఇప్పటికీ. మరోవైపు తీర ప్రాంత ప్రజలు సైతం, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు, ముఖ్యంగా లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఉదయ్ ఉన్నారు, మరింత సమాచారం తెలుసుకుందాం. ఉదయ్, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఇప్పటికే 50 అడుగులకు చేరినట్లుగా తెలుస్తోంది భద్రాచలం వద్ద నీటి మట్టం. అధికారులు ఏం చర్యలు తీసుకుంటున్నారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? నందు, ఉపనదుల సంగమంతో గోదావరి ఉగ్రరూపం దాలుస్తుంది. నిన్న ఉదయం సరిగ్గా భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటుకుని ప్రవహించిన గోదావరి నిన్న రాత్రి 10 గంటల కల్లా రెండవ ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం ఈ రోజు ఉదయం 6 గంటలకు 50 అడుగుల వద్ద భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం అయితే నమోదైందని చెప్పుకోవాలి. ఇది ప్రమాదకరమైనటువంటి స్థాయిని క్రమక్రమంగా మించుతూ పోతుందని చెప్పుకోవాలి. మరొక 3 అడుగులు చేరితే భద్రాచలం వద్ద 3వ ప్రమాద హెచ్చరికను ప్రకటించే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ అదే జరిగితే ఖచ్చితంగా భద్రాచలం ఒక ద్వీపకల్పంలా మారే అవకాశం ఉంటుంది. చుట్టుపక్కల అన్ని గ్రామాలు కూడా దిగ్బంధంలో మునిగిపోయే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం భద్రాచలం నుంచి ఛత్తీస్గఢ్ వెళ్లేందుకు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వెళ్లేందుకు కూడా రాకపోకలు పూర్తిగా తెగిపోయినట్టు మనకు సమాచారం అవుతుంది. ప్రధానంగా దుమ్ముగూడెం మండలం తూర్బాక వద్దకు రహదారిపైకి గోదావరి నీరు వచ్చడంతో చర్ల, వెంకటాపురంకు గ్రామాల మధ్య, మండలాల మధ్య కూడా రాకపోకలు తెగిపోయినటువంటి పరిస్థితి. ఇకవైతే అటు ఏపీలోని ఎటపాక మండలం రాయనపేట వద్ద కూడా జాతీయ రహదారిపైకి వరద నీరు వచ్చి చేరినట్టు సమాచారం అందుతుంది. ప్రస్తుతం ఏపీకి తెలంగాణకు మధ్య కూడా రాకపోకలు స్తంభించిపోయినట్లు సమాచారం. ఛత్తీస్గఢ్ వెళ్లేందుకు కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ భద్రాచలం 3 రాష్ట్రాల సరిహద్దుగా ఉంటుంది. భద్రాచలం, ఎటపాక ప్రాంతాలు ప్రధానమైనటువంటి రహదారులుగా ఉన్నాయి. జాతీయ రహదారులపై కూడా పూర్తిగా వరద నీరు వచ్చేయడంతో పూర్తిగా అటు అనేక రాష్ట్రాలకు కూడా రాకపోకలు బంద్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం కేంద్ర జల సంఘం అధికారులు అటు రాష్ట్ర ప్రభుత్వంతో కూడా సమన్వయం చేసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు గోదావరి ఫ్లడ్ కాస్ట్ పై జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు. నిన్న సరిగ్గా రాత్రి 10 గంటల 15 నిమిషాలకు రెండవ ప్రమాద హెచ్చరికను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జగదీష్ వి పాటిల్ అయితే జారీ చేశారు. ప్రస్తుతం అప్రమత్తంగా ఉండాలని చెప్పి క్షేత్రస్థాయి అధికార యంత్రాంగంతో పాటు ప్రజలకు కూడా సహకరించడానికి కోరారు. మొదటి ప్రమాద హెచ్చరిక 43 అడుగుల వద్ద, రెండవ ప్రమాద హెచ్చరిక 48 అడుగుల వద్ద, మూడో ప్రమాద హెచ్చరిక 53 అడుగుల వద్ద భద్రాచలం వద్ద జారీ చేస్తూ ఉంటారు. గోదావరి ప్రవాహాన్ని బట్టి, పరిస్థితిని బట్టి, ఆ నీటి మట్ట స్థాయిని బట్టి ప్రస్తుతం ఆ హెచ్చరిక ప్రకటనలు కూడా జారీ అవుతుంటాయి. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినప్పుడే పూర్తిగా క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తం ఉంటుంది. 43 అడుగుల వద్దకు గోదావరి ప్రవాహం చేరినటువంటి నేపథ్యంలో అటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు క్షేత్రస్థాయిలో నదీ తీర ప్రాంతాల్లో గజ ఈతగాళ్లు కూడా అందుబాటులో వచ్చారు. ప్రస్తుతం రెండవ ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటుతున్న గ్రామాలు ఇప్పటికే జల దిగ్బంధంలో కూరుకుపోయే అవకాశం ఉంది. ఇప్పటికే పునరావాస కేంద్రాలు కూడా దుమ్ముగూడెం మండలం, చర్ల మండలం వంటి ప్రాంతాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. సో ఇప్పటికే ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపడుతుంది. ఇప్పటికీ 50 అడుగుల వద్దకు గోదావరి నీటి మట్టం చేరినటువంటి నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని అటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా గత కొద్దిసేపు క్రితం అటు జిల్లా కలెక్టర్ శ్రీపాల్తో పాటు ఎస్పీ రోహిత్ రాథోడ్ కూడా ఫోన్ కాల్లో
పూర్తి స్థాయిలో చర్చలు జరిపారు, సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రధానంగా అటు స్లూయిస్ల నుంచి భద్రాచలం కరకట్ట ఆనుకున్నటువంటి స్లూయిస్ల నుంచి పెద్ద ఎత్తున సుభాష్ నగర్ కాలనీ కావచ్చు, భద్రాచలం పట్టులోకి నీరు ప్రవహించే అవకాశం ఉండడంతో ముందస్తుగా జాగ్రత్త తీసుకోవాలి. ఇసుక బస్తాలు కావచ్చు, స్లూయిస్ల లీకేజ్ లో ఉండకుండా పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేయాల్సిందిగా మంత్రి తుమ్మల కూడా జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ప్రస్తుతం కేంద్ర జల సంఘం అధికారుల అంచనా ప్రకారం మరొక 3 అడుగులు పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రస్తుతం మరొక 3 అడుగులు పెడితే భద్రాచలం వద్ద 53 అడుగులకు నీటి మట్టం చేరే అవకాశం ఉంటుంది. 3వ ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఇప్పటికీ దీనికి సంబంధించినటువంటి యంత్రాంగం అంతా కూడా సంసిద్ధమైంది. ఎవరు కూడా సెలవులు పెట్టొద్దని చెప్పి అధికార యంత్రాంగంకి ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అనేక గ్రామాలు కూడా జల దిగ్బంధంలో కూరుకుపోయే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వ సిబ్బంది క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని గ్రామ పంచాయతీ, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని చెప్పి కూడా ప్రస్తుతం జిల్లా అధికార యంత్రాంగం అయితే ఆదేశాలు జారీ చేసింది. తూర్పాక వద్ద అటు భద్రాచలం నుంచి చర్లకు వెళ్లేందుకు ప్రధాన మార్గంగా ఉన్నటువంటి తూర్పాక వద్ద కూడా వరద నీరు వచ్చింది. అక్కడ బ్రిడ్జి నిర్మాణం చేస్తుండటంతో అక్కడ ఉన్నటువంటి అప్రోచ్ రోడ్డు కూడా పూర్తిగా గోదావరి వరద కొట్టుకోవడంతో అటు చర్ల వెంకటాపురం మధ్య పూర్తిగా రాకపోకలు అయితే తెగిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ప్రత్యామ్నాయ మార్గాలను ప్రస్తుతం ప్రజలు అదేవిధంగా ప్రభుత్వ అధికార యంత్రాంగం కూడా అన్వేషిస్తున్నటువంటి పరిస్థితి. ఎవరు కూడా నదీ తీర ప్రాంతాలకు వెళ్ళకూడదని చెప్తున్నారు. మత్స్యకారులు కూడా సహకరించాలని చెప్పి ప్రభుత్వం కోరుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం 50 అడుగుల వద్ద నీటి మట్టం అయితే కొనసాగుతుంది. మరోవైపు పేరూరు వద్ద కూడా గోదావరి రైజ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాళేశ్వరం, మేడిగడ్డ, సమ్మక్క బ్యారేజ్ నుంచి భారీగా అవుట్ఫ్లో ఉండడం కారణంగానే మహారాష్ట్రలో వర్షాల వల్ల పూర్తిగా గోదావరి ఎగువ బేసిన్ లో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులు కూడా జలకరణ సంతరించుకున్నాయి. ఇన్ఫ్లో ఎక్కువగా ఉండడంతో ఆటోమేటిక్ గా అవుట్ఫ్లో ను విడుదల చేస్తూ ప్రస్తుతం దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 11 లక్షల పైగా క్యూసెక్లు భద్రాచలం నుంచి పోలవరం వైపు పరుగులు పెడుతున్నందు ఉదయం ఏ ప్రాంతాల మీద ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉందంటారు? ప్రధానంగా పోలవరం ముంపు మండలాల్లో తీవ్రమైనటువంటి ప్రభావం ఉంటుంది. ఏపీలోని ఉక్కునూరు కావచ్చు, వేలేరుపాడు మండలం చాలా తీవ్రమైనటువంటి ప్రభావం ఇప్పటికే ఏర్పడిందని చెప్పుకోవాలి. ఇకపోతే 53 అడుగులు దాటితే మాత్రం భద్రాచలం సరిహద్దుగా ఉన్నటువంటి అనేక గ్రామాలు కూడా ఇబ్బందిగా కూలిపోయే అవకాశం ఉంది. ప్రధానంగా దుమ్ముగూడెం కావచ్చు, చర్లలోని అనేక ఆదివాసీ గ్రామాలని కూడా ఆ జల విలయానికి భీతిలే అవకాశం అయితే ఉంటుంది. ఆ జల విలయంలో చిక్కుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ప్రభుత్వం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను సంసిద్ధం చేసుకుంది. ఏ అడుగుల వద్దకు ఎన్ని గ్రామాల్లోకి వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉంది, ఎన్ని గ్రామాలకు కనెక్టివిటీ తెగిపోతుంది అన్నటువంటి నేపథ్యంలో ముందస్తుగా వారందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే పునరావాస కేంద్రాలు దుమ్ముగూడెం మండలంలో ఏర్పాటు చేశారు. మరిన్ని గ్రామాల్లో కూడా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు భద్రాచలంలోని అనేక ప్రాంతాలను కూడా ముందస్తుగా పరిశీలించినటువంటి జిల్లా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో ఇదే అంశంపై సమీక్ష సమావేశం నిర్వహించుకుని ప్రత్యేక ప్రణాళికతో వరదలను ఎదుర్కొనేందుకు సంసిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం భద్రాచలం సబ్ కలెక్టరేట్ కార్యాలయంతో పాటు ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం, ఐటీడీఏ కార్యాలయంలో 3 కార్యాలయాల్లో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అవసరమైతే పోలీస్ సిబ్బంది కూడా అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకోవాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. డైల్ 100 కు కాల్ చేసినా, లేదంటే టోల్ ఫ్రీ కంట్రోల్ రూమ్ లకు కాల్ చేసినా, ఏ సమస్య ఉన్నా తమకు కాల్ చేస్తే ఖచ్చితంగా అది రెస్పాండ్ అవుతామని ప్రభుత్వం అయితే కొంత భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఎగువ ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టుల నుంచి భారీగా దిగువకు నీరు విడుదల కావడంగానే ప్రస్తుతం ఈ పరిస్థితి ఉత్పన్నమైందని చెప్పుకోవాలి. ఇకపోతే ఛత్తీస్గఢ్ లో భారీ వర్షాలు ఏవి లేకపోవడం కొంత ఊరటనిచ్చిందని చెప్పుకోవాలి. లేదంటే తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా అవుట్ఫ్లో ఉండే అవకాశం ఉంటుంది. అదే జరిగితే మాత్రం భద్రాచలంలో కనీ విని ఎరుగని వరదలు మరోసారి ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది. తొలిసారిగా 1986లో చాలా పెద్ద ఎత్తున వరదలు సంభవించాయి. 75 అడుగుల మేర గోదావరి నీటి మట్టం భద్రాచలం వద్ద నమోదైంది. 2022లో 72 అడుగుల మేర నీటి మట్టం నమోదైంది. సో కనీ విని ఎరుగని వరదలను ఆల్రెడీ భద్రాచలం వాసులు ఎదుర్కొన్నారు. మరోమారు అటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని చెప్పి అధికార యంత్రాంగం కొంత భరోసానిస్తోంది. నందు రైట్. థ్యాంక్ యూ ఉదయ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. భద్రాచలం దగ్గర ఉగ్ర రూపం దాల్చిందనే చెప్పాలి. భారీగా వరద ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే 50 అడుగులకు చేరుకుంది నీటి మట్టం. ఇంకొక 3 అడుగులు చేరుకుంటే పూర్తి స్థాయి నీటి మట్టం నిల్వ సామర్థ్యానికి చేరుకునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో అధికారులు 2వ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సైతం రంగంలోకి దిగుతున్నాయి. అలాగే ముఖ్యంగా పోలవరం ముంపు ప్రాంతాల ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి అంటూ అధికారులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరొక 3 రోజులు 4 రోజుల పాటు కూడా సుమారుగా వర్షాలు పడతాయంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఖచ్చితంగా వరద పూర్తి స్థాయిలో వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉంది. నదిలో నీటి మట్టం పూర్తి స్థాయిలో చేరే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే సెలవుల్లో ఉన్నటువంటి అధికారులను సైతం తిరిగి వెనక్కి పిలుస్తున్నారు. సెలవులను రద్దు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూనే ఉంది.
సో జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా. ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు. మరోవైపు కృష్ణాలో సైతం, ఇటు గోదావరిలోనూ మరోవైపు కృష్ణాలో సైతం వరద ప్రవాహం భారీగా పెరుగుతుంది. శ్రీశైలంలో వరద నీటి మట్టం భారీగా పెరగడాన్ని కూడా మనం చూసాం. సో అన్ని నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి పొర్లుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఓవరాల్గా తెలంగాణ వ్యాప్తంగా మరొక 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది.